వర్క్ ని మా అందరికి అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ ప్యాషన్ అనేది ఇప్పుడు మొదలైంది కాదు, అక్కడ అబ్బాయిగా ఉన్నప్పుడే మొదలైంది. అక్కడ నుంచి ఆయన చేసినటువంటి అద్భుతమైన ప్రయాణం, మీ అందరితో కలిసి పంచుకున్నటువంటి అద్భుతమైన ప్రయాణం మనందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గారి ఎంత ఎదిగినా కూడా ఆయన గురువు ముందు శిష్యులే అని చెప్పాలి, విద్యార్థి అని చెప్పాలి. అటువంటి గురువు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సత్యానంద్ సార్కి ఒక్కసారి వేదిక పైకి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్దాము. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి నట జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి సత్యానంద్ సార్. సో ఆయన శిక్షణలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, మనకి ఇప్పటికే 164 మంది హీరోలని అందించారు, 12 మంది హీరోయిన్లని అందించారు, 6 కమీడియన్లు, 11 మంది ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, 63 మంది మేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, అలాగే డైరెక్షన్లోకి 14 మందిని కూడా శిక్షణ చేసి సినిమా రంగానికి ఎంతో సేవలని అందించినటువంటి సత్యానంద్ సార్కి సాదరంగా గౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సార్, ముందుగా మీ మాటలు వినాలని అనుకుంటున్నాము. మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అది 1992 సంవత్సరం. సడన్గా నాకు చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది. సాధ్యమైనంత తొందరగా చెన్నై రమ్మనమని. చెన్నై వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, మన పవన్ కళ్యాణ్ గారిని మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా పట్టుకొని, ఇదిగోటండి సత్యానంద్ గారు, ఇతను నా తమ్ముడు, నీ చేతుల్లో పెడుతున్నాను, మీరు ఇతన్ని ఆర్టిస్ట్గా తీర్చిదిద్దాలి అని నాకు చెప్పారు. అదే నాకు జీవితంలో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్. నేనేమవుతానో నాకే తెలియని అస్తవ్యస్తమైనటువంటి సమయంలో, కేవలం నాటకాలు మాత్రం వేసుకొని బ్రతికే సమయంలో నాకు ఒక వజ్రంలా ఈ పవర్ స్టార్ని తయారు చేసే అవకాశం లభించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడకుండా ఇవాళకి కూడా క్లాసులు చెప్పుతూనే ఉన్నాను. ఇంతమంది హీరోలు నా దగ్గర తయారవటం అనేది నా అదృష్టం కంటే కూడా నా ప్రథమ శిష్యుడు పవర్ స్టార్ ఇచ్చినటువంటి పవర్, ఆ పవర్తోనే నేను నా ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తున్నాను. నన్ను ఆదరించిన ఆత్మీయులందరికీ, ఇండస్ట్రీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ వారికి, ప్రతి ఒక్కరికి ఈ హరిహర వీరమలు చిత్రం అఖండ విజయం సాధిస్తుందని మేము ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాం. ఈ విషయం ఏం మాట్లాడారు. ఇలాంటి జోనర్లో మన పవర్ స్టార్ గారు నటించడం నిజంగా మనందరి అదృష్టం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బాబు. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టీం అందరినీ కూడా ఇప్పుడు వేదిక పైకి ఆహ్వానించేద్దాము. సో ముందుగా రఘుబాబు గారు, డానిస్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్ కోసం మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ శ్రీనిధి నిధి అగర్వాల్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ జ్యోతికృష్ణ గారికి మరొకసారి డైరెక్టర్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. And requesting M.M. Keeravani sir to please join the stage for all of us and for the photo op. M.M. Keeravani గారిని మరొక్కసారి వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ మరిప్పుడు పిలిచేద్దామా? మంచి కోసం మొండిగా ఎంత దూరమైనా వెళ్ళే ధైర్యం, ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఎంత దూరమైనా వెళ్ళే తెగింపు,
కోట్లాది మందిని ముందుండి నడిపించే ప్రజా నాయకుడు, కోట్లాది మంది అభిమానుల కేరింతల్లోకి సైతం వినిపించే కథానాయకుడు.